చిత్తూరు జిల్లా కేంద్రంలోని రంగనాయకుల వీధిలో నివాసముంటున్న ప్రముఖ న్యాయవాది కార్తవరాయన్పై దాడి జరిగింది. తనపై నలుగురు దాడి చేశారని టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లాయర్ వాపోయారు. దీంతో ఆయన సోమవారం గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. గతంలోనూ తనపై పలుమార్లు దాడి జరిగిందని చెప్పారు. 2021లో టూ టౌన్లో కేసు పెట్టినట్లు తెలిపారు. తనకు న్యాయం చేయాలని కోరారు. உதவி கேட்டோம் சார். நாங்கள் உதவி பண்ணுங்க. ரவுண்ட் டிஸ்கோச்சுங்கிறாங்க, உதவி பண்ணுறோம். அடிக்கிறாங்க, யாரும் ஹெல்ப் பண்ணலையா சார்? அப்பெல்லாம் எங்களுக்கு இப்போ ஹெல்ப் பண்ணுங்க. போங்க, ஹாஸ்பிட்டலுக்கு போறீங்க సార్. ఇంత పక్క తిరిగింది సార్. రౌడీస్ వరాங்க సార్. Second world issue. He came in support of Kanammal, who filed a suit against me. That suit ended in my favor. But they kept fight. All the feedback from ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఇది అయిపోతూ ఉంటే ఆడిన వాడు వాళ్ళ భార్య కూతురు విగ్రహాలు రాటు ఫ్లాట్స్ కొట్టి నిలబడిపోవడంతో పడిపోయింది. నేను పడికి వచ్చినారు. వీళ్ళ పైన క్రిమినల్ కేసు పెండింగ్ ఉండాలని పైన పోలీస్ స్టేషన్ కోర్టు ఇది అడిషన్ కేసు పెండింగ్ ఉండాలి. మీన్ వైల్ ఆ పిల్లలు ఇంట్లో దూరి వాళ్ళ తల్లి ఉండండి పుట్టినాడు తన్నాడు. ఇక్కడ దానివల్ల కంప్లైంట్ ఇచ్చినాను. సిఆర్ క్రైమ్ నెంబర్ 82/2021 is pending on the file of the court additional district of Chittoor is pending. వాడు వచ్చి ఇప్పుడు మ్యాక్స్లో రాడ్లో కత్తిలో పొడిచేది వచ్చినాడు. మిలపాయి పొరిన పూజ వేసేనాడు. పబ్లిక్ రోడ్లో కొట్టాడు.